వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని రైల్వే కోడూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వివిధ పార్టీల నాయకులు. నివాళులర్పించిన వారిలో రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, అఖిలపక్ష నాయకులు, వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని, సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడని, అంబేద్కర్ అందరి వాడని, కొందరి వాడు కాదని ఈ సందర్భంగా వారు తెలిపారు. నా పేరు రాధాకృష్ణ, నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఈరోజు అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా మాట్లాడుతూ ఈ భారతదేశంలో అంబేద్కర్ జయంతి వస్తే ఓన్లీ మాదిగలే అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తానే కానీ ఈ భారతదేశం మొత్తం నడుస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం మీదని, అదేవిధంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ సంస్కృతి మారాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే గత 30 సంవత్సరాలుగా ఎస్సీలో ఉండబడిన మేము, ఎస్సీలో ఉన్న మాకు ఎస్సీలో రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అనుకుంటే మేము చేసిన పోరాటం వల్ల రాజ్యాంగం సవరించే అవకాశం ఆయన మాకు ఈ అంబేద్కర్ కల్పించడం వల్ల రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మేము కావచ్చు, ఎస్సీలో ఉన్న 2 తరగతుల అందరూ కూడా ఈరోజు సమానంగా జీవిస్తున్నాం. ఇందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది 135వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం రైల్వే కోడూర్ అంబేద్కర్ నగర్ యూత్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి మరి యవ్వనస్తులంతా ఈ విధంగా రావడం మీరు గమనిస్తున్నారు. భారతదేశానికి మగుటం లేని మహారాజులాగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచ మేధావులలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశాన్ని యొక్క దిశ దశలను నిలబెట్టినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో ప్రతి ఒక్కరి కొరకై మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరి కొరకు, కార్మికుల కొరకు, కర్షకుల కొరకు, మరి అలాగనే స్త్రీల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏమి చేయాలనో అదంతా చక్కగా చేసి పెట్టాడు. భారత రాజ్యాంగాన్ని సరిగా ఉపయోగించుకోలేనట్టు కొంతమంది ఆ భారత రాజ్యాంగం గురించి ఎక్కడెక్కడో కొంత అట్లా మాట్లాడవచ్చు, కానీ సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోగలిగితే ఎక్కడా కూడా మన రాజ్యాంగం జయంతి సందర్భంగా రైల్వే కోడూరులో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పిలువబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఎంతో ఉన్నతమైన ఒక రాజ్యాంగాన్ని ఇవ్వడానికి ఆయన చేసిన కృషి మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు కూడా బడుగు బలహీన వర్గాలతో పాటు అందరూ కూడా స్వేచ్ఛగా ఈ రాష్ట్రం, ఈ దేశంలో తిరుగుతున్నారంటే ఆయనే దీనికి కారణం. ఆయన ఆశయాలను ఎప్పుడు ముందుకు తీసుకుపోవాలని ఆయన వారసులుగా మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమను పొందితే అదే ఎంతో ఉపయోగపడేట్టుగా చేస్తుందని చెప్పి ఆయన ఉదాహరణ దీనికి. ఆయన యొక్క అట్టడుగు స్థానం నుంచి ఆయన పడిన వివక్ష అంతా ఇంత కాదు. వివక్ష అనేది ఎక్కడా ఉంటుంది, అన్ని రంగాల్లో ఉంటుంది. కానీ దాన్ని అధిగమించి, సవాళ్ళను అధిగమించి ముందుకెళ్తేనే ఒక ఫలితాన్ని సాధిస్తాం. ఆ ఫలితాన్ని 10 మందికి పంచిపెట్టొచ్చనే దాంట్లో మొట్టమొదటి ఉదాహరణ ఆయన. అందుకే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఎప్పుడు కూడా ముందుకు నడుస్తానని, ఈ కోడూరు ప్రజలకే కాదు, నా నమ్ముకున్న వాళ్ళని, నన్ను ఇష్టపడే వాళ్ళందరినీ ఎప్పుడు దగ్గరగా ఉంటానని, దానికి ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.